నిబంధనలు అందరికీ తప్పనిసరి. కానీ వాటిని అమలు చేయాల్సిన వారే స్వయంగా ఉల్లంఘిస్తే అదే ఇప్పుడు చర్చనీయాంశమైంది. శ్రీ సత్యసాయి జిల్లాలో జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్, ఎస్పీ సతీష్ కుమార్ ఇద్దరు హెల్మెట్ లేకుండా బైక్ పై పర్యటించిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జిల్లా ప్రజలకు రోడ్డు భద్రతలపై అవగాహన కల్పించే ఈ ఇద్దరు ఉన్నతాధికారుల చర్యలపై నెటిజన్లు ఇప్పుడు తెగ కామెంట్లు చేస్తున్నారు. ఉన్నతాధికారులకు మినహాయింపులు ఉంటాయా అనే ప్రశ్న చర్చనీయాంశమవుతుంది. శ్రీ సత్యసాయి జిల్లా పరిపాలనా యంత్రాంగానికి మొత్తానికి రథసారథి ఒకరు, జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు రథసారథి మరొకరు. వీరిలో ఒకరు జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్, మరొకరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్. భగవాన్ శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాల పనులు పూర్తి చేయడమే లక్ష్యంగా తమ హోదాలను మరిచి ద్విచక్ర వాహనంపై బుధవారం పుట్టపర్తిలో విస్తృతంగా పర్యటించి పనులను పరిశీలించారు. ఇప్పుడు ఇదే విషయంపై నెటిజన్లు భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. ఏర్పాట్లను పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ బైక్ పై వెళ్లారు. ఆ బైక్ వెనక సీట్లోనే జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ కూడా కూర్చున్నారు. అలా ఇద్దరు ఉన్నతాధికారులు బైక్ పై చక్కర్లు కొట్టారు. కానీ బైక్ డ్రైవ్ చేస్తున్న కలెక్టర్ శ్యాంప్రసాద్ హెల్మెట్ పెట్టుకోకపోవడం మర్చిపోయారు. కానీ వెనక కూర్చున్న జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ అయినా బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలని గుర్తు చేయకపోవడం గమనార్హం. రోడ్డు ప్రమాదాలను తగ్గించాలంటూ తరచూ ప్రజలకి సూచనలు చేసే జిల్లా ఉన్నతాధికారులే తమ చర్యల్లో ఇప్పుడు వివాదాలకు కారణమయ్యారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ ఇద్దరు హెల్మెట్ లేకుండా బైక్ పై తిరుగుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. హెల్మెట్ ధరించడం వల్ల ప్రాణాలు రక్షించుకోవచ్చని ప్రజలకు తరచూ చెబుతూ వచ్చే ఈ ఇద్దరు అధికారులు స్వయంగా నిబంధనలు పాటించకపోవడం పట్ల నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. మాకు చెబుతున్నారు కానీ తాము మాత్రం హెల్మెట్ లేకుండా తిరుగుతున్నారు అంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తున్నారు. నిబంధనలు అందరికీ సమానమేనని, ప్రజలకు మంచి సందేశం ఇవ్వాలంటే అధికారులే ముందుకు ఆదర్శంగా ఉండాలని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు.